అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. విష్ణు సహస్రనామం నేర్చుకోవడం భాగంగా ఇప్పుడు ఈరోజు 41, 42 శ్లోకాలతో మీ ముందుకొచ్చాను. నేను అవి నిదానంగా చెప్తాను, సావధానంగా వినే ప్రయత్నం చేయండి. ఇక శ్లోకంలోకి వెళ్తే, ఉద్భవక్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః కరణం కారణం కర్త వికర్త గహనో గుహః వ్యవసాయో వ్యవస్థానుః సంస్థానస్థానదో ధ్రువః పరర్దిః పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః. ఇవి శ్లోకాలు. వీటి పదచ్ఛేదాన్ని చూసుకుంటే, ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః కరణం కారణం కర్త వికర్త గహనః గుహః గహనో గుహః వ్యవసాయః వ్యవస్థానః సంస్థానః స్థానదః ధ్రువః పరర్దిః పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః. ఇది పదచ్ఛేదం. ఇందులో శ్రీగర్భ అన్న పదాన్ని తీసుకుందాం. ఆ శ్రీగర్భ అన్న దాంట్లో అర్థం ఏంటంటే, తానే ఐశ్వర్యమును కలిగినటువంటి వాడు, తానే ఐశ్వర్యముగా ఉన్నటువంటి వాడు. అలాంటి వాడు ఆయనలో ఉండేటటువంటి సర్వలక్షణాలని, ఐశ్వర్య లక్షణాలన్నింటినీ కూడా మనకి అందించితే మనకు వచ్చేటటువంటి లాభం ఏంటంటే ఆరోగ్యము, ఐశ్వర్యము. ఐశ్వర్యం అంటే ఇదే, శరీరం ఆరోగ్యంగా ఉండడం, మానసికంగా ప్రశాంతంగా ఉండడం, అనారోగ్య స్థితుల నుంచి బయటపడటం. ఇలాంటి వాటన్నిటినీ మనకి అందించగలిగేటటువంటి శక్తి తానై ఉన్నటువంటి వాడు శ్రీగర్భ. తర్వాత కరణం. కరణం అంటే ఏ పనినైనా తనే ఉండి దగ్గర ఉండి చేయగలిగేటటువంటి శక్తి ఉన్నవాడు. కర్త కర్మ క్రియలు అన్నిటికీ కూడా ఆయనే ఆధారభూతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు. అలాంటి శక్తిని మన ముందు ఎప్పుడు ప్రదర్శిస్తూ ఉంటాడా అంటే కాదు. ఇందులోనే ఇంకో మాట ఉంది, గుహ. అది దాచిపెట్టి ఉంటాడు, అది నిగూఢంగా లోపల ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు దాన్ని మీ యొక్క భక్తిని పెట్టుబడిగా పెట్టి తీసుకోవచ్చు, ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. మరి తప్పు చేసి దాన్ని కాపాడుకోవాలంటే కూడా ఈయన ఉపయోగపడతాడా అని ఆలోచించే తెంపరి ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఆయన ఏ విధంగా చెప్తారంటే, తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సిందే, ఇంకేదన్నా ఉంటే కాపాడడానికి నేను మార్పు చెందాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళకి మాత్రం ఈ నామాలు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ యొక్క శ్లోకాలలో ఉండేటటువంటి నిగూఢార్థాన్ని మనం తెలుసుకుంటూనే ఉన్నాం. ఇక మళ్ళొక రెండు శ్లోకాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.